హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వంటకం చేస్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ కొత్తిమీర కర్రీ చేస్తున్నాం. పులుసు బాగుంటుంది ఫ్రెండ్స్. ఎల్లిపాయలు మొలకెత్తినవి, అల్లము, కొబ్బరి, పచ్చిమిర్చి 6-8 పచ్చిమిర్చి. అదే విధంగా ఫ్రెండ్స్, ఎల్లిపాయలు మొలకలు వచ్చినవి వేసుకుంటే, ఎల్లిపాయ మొలకలు వచ్చినవి వేసుకుంటే చికెను కొత్తిమీరతో చేసినప్పుడు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇంకా అదే విధంగా మసాలా అంతా ముద్దలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో జీడిపప్పులు 10 వేసుకోవాలి. గసాలున్నా నువ్వులున్నా వేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా దానికి మిరియాలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు, యాలుక్కాయ, లవంగాయ, చెక్క, జాజికాయ, షాజీరా, టేస్టింగ్ సాల్ట్ వచ్చింది. మనం ఎన్ని కావాలంటే అంతా గరం మసాలా పౌడర్ తయారు చేసుకుందాము. వేయించుకొని పౌడర్ చేసుకుందాం ఫ్రెండ్స్. రోట్లో వేసుకొని దంచుకుంటే బరగ్గా బాగుంటుంది. తాజాగా ఫ్లేవర్ అనేది గుమగుమలాడిపోయిద్ది. తినే కొద్దిగా తినాలనిపించిద్ది. చికెన్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కేజీ వచ్చేసి తెచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా 3 సార్లు క్లీన్ చేసాము చికెన్ని. ఇంకా గరం మసాలా పౌడర్ తయారు చేస్తున్నాము. ఇంకా చెక్క, దాసిన చెక్క, లవంకాయలు, యాలుక్కాయ, జాజికాయ, 2 బిర్యానీ ఆకులు వేసుకొని లైట్గా మిరియాలు, జీలకర్ర వేయించుకొని రోట్లో బరగ్గా దంచుకోవాలి. మిక్సీ జార్లు అంటే ఫ్రెండ్స్ ఎక్కువైతే పట్టిద్ది. యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నా. గరం మసాలా పౌడర్కి ఈ షాజీరా టేస్టింగ్ సాల్ట్ మనం వేరే వంట చేసుకున్నప్పుడు అందులో వేసుకుందాము. ఇందులో మాత్రం గరం మసాలా పౌడరు అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే గుమగుమలాడిపోయిద్ది. చాలా తాజాగా ఉంటుంది. ఇంకా గ్రేవీ మసాలా అంతా ఈ విధంగా బాండీలో వేయించుకొని రోట్లో బరకగా దంచుకోవాలి. మెత్తగా కాకుండా బరకగా. చాలా ఫ్లేవర్ అనేది గుమగుమలు ఆడిపోయింది. చికెన్లో వేస్తే కొత్తిమీర వేసి తయారు చేస్తే, మిరియాలు, జీలకర్ర వేసి సూపర్గా ఉంటుంది. జీడిపప్పులు వేసి తయారు చేస్తున్నా. తినే కొద్దీ తినాలనిపించింది. మిరియాలు ఒక 10 పడతాయి. కేజీ చికెన్కి టేబుల్ స్పూన్ జీలకర్ర, పండు మిర్చి, పచ్చిమిర్చి, ఇంకేం వేయము. చికెన్ మసాలా పౌడర్ వేస్తాము. చాలా మసాలా ముద్ద తయారు చేస్తున్నాము. అల్లము 75 గ్రాములు, ఎల్లిపాయలు మొలకలు కూడా బాగా 2 పాయలు పెద్దవి వేసాము. కొబ్బరి వేసుకోండి ఫ్రెండ్స్, నచ్చితే వేసుకోండి, లేకుండా లేదు. జీడిపప్పులు 10-12 జీడిపప్పులు నానబెట్టి వేసుకుంటే గ్రేవీ చక్కగా బాగుంటుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ కొత్తిమీర ఒక 5 రూపాయలది తెచ్చుకోండి. బాగా ఎక్కువే పట్టిద్ది. మసాలా పాడుతో పాటే గ్రేవీని కూడా మిక్సీకి వేసుకోవచ్చు. నేను శుభ్రంగా క్లీన్ చేసి తుంచి వేసుకున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే కొత్తిమీర చికెన్ అనేది రుచి ఎక్కువగా ఉంటుంది. ఈ మొలకలు తయారు చేసి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎల్లిపాయ మొలకలు వస్తే ఫ్లేవర్ అనేది చాలా సువాసన, ఆ ఫ్లేవరే వేరు. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ ఇంకా మెత్తగా చాలా మసాలా ముద్ద అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి మెదిగా. ఎందుకంటే కొంచెం మెదగా పోయినా చేసినా బరగ్గా ఉన్నా బాగోదు. కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ కొంచెం ఒకప్పుడు అన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇవి చూడండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసేసి ఇక్కడ వచ్చేసి గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె పెట్టేసేసి ఇంకా 75 గ్రాములు బాగా ఎక్కువ వేసుకోవాలి. చికెన్ చేస్తున్నామంటే ఆయిల్ అనేది ఎక్కువ పట్టిద్ది.
ఎప్పుడు అంటే ఇంకా ఆయిల్ హైలోనే ఉంచేసి ఆనియన్స్ని శుభ్రంగా పొట్టు తీసి క్లీన్ చేసి సన్నగా పొడవుగా సన్నగా తరిగాము. తరిగితే ఏమైద్ది ఈలోపు ఆయిల్ వేడెక్కిద్ది. వేడెక్కినాక చూడండి ఈ మాత్రం వేసుకోవాలి ఆయిల్ అనేది. చికెను చేసేటప్పుడు మటన్ కానీ చికెన్ కానీ రొయ్యలు కానీ ఈ విధంగా చేసేటప్పుడు ఎండు చేపలకు కానీ చేసుకునేటప్పుడు ఎక్కువ పట్టిద్ది. మనం చూపించాను కదా గరం మసాలా పౌడర్ ఈ విధంగా దంచుకున్నాం కదా ఫ్రెండ్స్, వేయించి దంచుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాం, చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ హీట్ అవ్వంగానే ఆనియన్స్ని 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి పచ్చివాసన పోయిందాకా పెద్దలపాయ ముక్కలు బాగా వేగాలి ఆయిల్లో. మనం మధ్య మధ్యలో లేదు ఫ్రెండ్స్, గెరెట తీసుకొని కూడా కలుపుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చివాసన అనేది పోయిందాక చక్కగా 1-2 సార్లు హైలోనే ఉంచేసి వేయించుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు మొత్తం మనం 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను, ఆ మాత్రం అయ్యాయి చూడండి ముక్కలు. ఇంకా మనం ఎంతోసేపు సమయం అనేది పట్టదు, మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియో అనేది లైక్ చేయండి, గంట నొక్కండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఈ మధ్యకాలంలో నెల మించి అసలుకి ఎవ్వరు వీడియో అనేది అసలు చూడటం లేదు, పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. నాకు బోరు కొట్టేసేసిద్ది కదా ఫ్రెండ్స్, చేయాలనిపించిద్ది అవ్వదు కదా. 6 to 7 పచ్చిమిరకాయలు చీలికలు చేసుకొని వేసుకోవాలి. ఇష్టం లేకపోతే సన్నగా కట్ చేసుకోవచ్చు, ఇంకా ఇష్టం లేకపోయినా పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ గరం మసాలా పౌడరు వేయించి వేసుకుంటున్నాం. యాలక్కాయ, లవంగాయ, చెక్క, బిర్యానీ ఆకు వేసుకున్నాం ఫ్రెండ్స్. కచ్చాపిచ్చాగా దంచుకున్నాం రోల్లో. ఆ ఫ్లేవర్ అనేది ఉల్లిపాయలకి పట్టిద్ది, ఆయిల్లో వేగిద్ది. పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఎండుకారం వేయట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా మిరియాలు, అల్లం ఘాటు ఇవి సమకూరుతాయి, బాగుంటుంది. చాలా ఫ్లేవర్ ఇది ఒక రకంగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా తయారైనాక గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాక ఆ దినుసులు పౌడర్ అంతా ఉల్లిపాయలు బాగా మెత్తబడినాయి ఫ్రెండ్స్, పట్టేసేసిద్ది. ఏంది మసాలా ఫ్లేవర్ అంతా పచ్చిమిర్చికి ఉల్లిపాయలకి ఆయిల్లో వేగుతుంది. ఇంకా అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ 1-2 సార్లు కలుపుకోవాలి. కలుపుకున్నాక పచ్చివాసన అంతా పోయినాక ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక పక్కకి సైడ్గా లేదంటే ప్లేట్లోకైనా తీసుకోవాలి. పక్కకు ఉంచాక మనం మసాలా ముద్దని జీడిపప్పులు, మసాలా, అల్లం, ఎల్లిపాయల మొలకల్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్న ముద్దని చూడండి వేసుకొని ఒక 3 నిమిషాల సేపు దాకా బాగా వేగాలి ఆయిల్లో. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా గ్రేవీకి తగ్గట్టుగా మనము ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాక ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాక 3 నిమిషాలు అయినాక మసాలా అంతా ఆయిల్లో వేగినాక ఈ తర్వాత 1-2 సార్లు కలిపాక బాగా వేడయ్యి కుక్ అయినాక ఈ మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా ఈ గ్రేవీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఇంకా చూడండి మసాలా అంతా ఉప్పు కూడా వేసాం, మిరియాల పౌడర్, జీలకర్ర ఇవన్నీ వేసాం. వేసాక ఎంత మంచి స్మెల్ అంటే మంచిగా సువాసన వస్తుంది. మసాలా అంతా వేగి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి నేను ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను కేజీ చికెన్ తెచ్చేసి కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి ఉడికించాను ఫ్రెండ్స్. చికెన్ని ముందుగా ఉడికించాక వాటర్ అనేది కొంచెం ఉన్నాయి, అవి తర్వాత వేసుకుందాము. చికెన్ వేసి ఈ గ్రేవీలో మొత్తంలో అడుగుదాకా కలుపుకోవాలి. చూడండి ఒక 5 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. మసాలాలో ఆ చికెన్కి పట్టిద్ది మసాలా, మనం వేసిన ఉప్పు, మసాలా, లవంగాయ, చెక్క ఇవన్నీ, మిరియాల పౌడర్ ఇవన్నీ మసాలా చికెన్ ముక్కలకి పట్టిద్ది. బాగా ఉడకాలి, 5 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. కలుపుకుంటూ దగ్గరే ఉండాలి, మీడియంలో ఉంచేయాలి. స్టవ్ని మీడియంలో ఉంచేసి ఉడికినాక 1 టేబుల్ స్పూను బాగానే పట్టిద్ది.
1 టేబుల్ స్పూను చికెన్ మసాలా పౌడర్. ఇది వేయాలి ఫ్రెండ్స్, వేస్తే చాలా బాగుంటుంది, వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ పద్ధతిలో చేసుకున్నాక రైస్లోకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాక చికెన్ మసాలా పౌడరు 10 రూపాయల ప్యాకెట్ షాప్లో అమ్ముతారు ఫ్రెండ్స్. ధనియా పౌడరు 2 టేబుల్ స్పూన్లు, చిన్నది 2 టేబుల్ స్పూన్, పెద్దదైతే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పౌడరు వేసుకొని మరలా ఇదే విధముగా గెరటితో అడుగుదాకా కలుపుకోవాలి. మనం ఉడికించినాక వచ్చిన వాటర్ అనేది ఇక్కడ వేసుకొని ఫ్రెండ్స్, ఒకప్పుడు అన్నీ వచ్చాయి వేసుకొని కొంచెం మరలా ఒక 5 నిమిషాల సేపు దాకా మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని. ఈలోపు చక్కగా మసాలా అంతా ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి మెత్తగా ఉడికి రుచి అనేది అమాంతం ఎక్కువగా వచ్చేసిద్ది. ఇంకా ఆ తర్వాత ఫ్రెండ్స్ 1 టమాటా కాయని తీసుకొని నేను 8 భాగాలుగా చేశాను, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకుంటే పుల్ల పుల్లగా కొత్తిమీర వేసుకుంటాము, చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇష్టం లేకపోతే వేసుకోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొత్తిమీరతో జ్యూసీగా కోడి పులుసు అనేది తయారు చేసుకుంటే రైస్లోకి సూపర్గా ఉంటుంది. జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, రాగి సంగటిలోకి కూడా బాగుంటుంది. ఇంక ఇదే విధముగా మరలా ఒక 3 నిమిషాల సేపు దాకా మూత పెట్టకుండా చక్కగా ఉడికించినాక కొత్తిమీరని, ఒక 5 రూపాయల కొత్తిమీరని తెచ్చి క్లీన్ చేసి సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ కొత్తిమీరతో చేసిన చికెను పులుసు అనేది రెడీ అవుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, బెల్లు నొక్కండి ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాల సేపు దాకా ఉడికించినాక చూడండి ఒక చికెన్ ముక్కని తీసుకొని పట్టుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ సరిపోయిందా లేదా అని చేతిలో వేసుకొని తిని చూడాలి. చూసాక ఏమైనా సరిపోకపోతే ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. తినేటప్పుడు ఆనియన్స్ ముక్కలు, లెమన్ జ్యూస్ పిండుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర చికెన్ పులుసు రెడీ అయింది రైస్లోకి. చాలా ఈజీగా ఫ్రెండ్స్, కొత్తిమీరని మనకి ఇష్టం లేకపోయినా మిక్సీలో వేసైనా వేసుకోవచ్చు చాలా దట్టంగా. ఇంకా సర్వ్ చేసుకోవటమే లేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.